అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. సైక్లింగ్ చేస్తున్నాడు. వెళ్ళని ఏం చేస్తాం. మేమైతే అడవికి వచ్చున్నాము. అడవి అంటే పెద్ద అడవి ఏం కాదు, శ్రీకాళహస్తిలో ఒక పెద్ద కొండ, మాకు దగ్గర ఉన్న అడవి అయితే ఇదే. వచ్చాము. లోపల ఏమేం పనులు ఉంటాయో, లోపల ఏమేం జరుగుతుందో ఈ వీడియోలో చూపించబోతున్నాము. వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. వెయిట్ అండ్ సీ. హలో గాయ్స్, ఈరోజు మేము అడవికి వచ్చేసాము. ఎందుకో చెప్పండి? బిక్కి పండ్ల కోసం. మాకైతే చెట్టు ఎలా ఉంటుందో తెలీదు. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూశాను. అది యాలక్కాయ చెట్టు లాగా అయితే ఉంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే భయం కూడా వేస్తుంది, ఏమన్నా జంతువులు ఏమన్నా ఉంటాయని. అంత సౌండ్ వస్తుంది. అడవిలో అప్పటి కాలంలో అయితే చాలా పండ్లు దొరికేది. ఇప్పుడు ఏమి దొరకడం లే. ఇక్కడ ఏదో పండ్లు ఉన్నాయి, చూస్తాం. ఈత పండ్ల సీజన్ ఇదేనా? ఖుషి హాయ్ చెప్పు. బాయ్. ఇది పెద్ద కొండ. ఇది ఈ ఏరియా వచ్చి శ్రీకాళహస్తి. ఇక్కడ చూడండి పండ్లు ఉన్నాయి. ఈ పండ్లు తింటారు. ఎస్, మొత్తానికైతే ఒక పండ్లు అయితే దొరికేస్తాయి తినడానికి. ఎంత దూరం వచ్చిన దానికి ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఏదైనా పాములు ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. తర్వాతే అడుగు పెట్టాలి. ఎందుకంటే ఈ ప్లేస్ మనకు పెద్దగా ఐడియా లేదు. ఐడియా ఉన్నా కూడా సరే, చెట్లు నాకు పాములు ఉంటాయి, సో జాగ్రత్త పడాలి. ఇప్పుడు మాకు పండ్లు దొరికాయి. మేము వీటిని కోసుకొని తినబోతున్నాం. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. ఫుల్గా ఉన్నాయి. ఈ మాత్రం ఈ పండ్ల పేరు ఏం పేరు ఈ పండ్ల పేరు? సో మాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు తెలిస్తే దయతలిచి కామెంట్ చేసేయండి ఈ పండ్ల పేరు ఏంటో. మార్నింగ్తో వచ్చాం. ఇప్పుడు వచ్చేసి టైము 6 o'clock ఉంది. చూడ్డానికి చల్లగా, వాతావరణం చాలా కూల్గా అయితే ఉంది. సో ఇప్పుడు పండ్లు కొయ్యాలి. ఇట్రండి, పండ్లు కోస్తాను నేను. మీరు వీడియో తీయాలి. మీరు అక్కడ ఏమైనా దొరికిందా మీకు? ఎంతకి బిక్కి పండ్లు ఆడా ఇయ్యనా? చూడా, ఈ కాదులే. పుష్పాలు, ఎర్రచందనం అడవిలో. ఇదేనా అడవి? ఇది కాదులే. మాకు తిరుపతికి పెద్ద దూరం అయితే లేదు. పుష్ప సినిమా తీశారు కదా, సో మాకు ఇక్కడి నుంచి, మా ఏరియా నుంచి అక్కడికైతే ఒక 40-45 kilometers ఉంటుంది. ఎర్రచందనం, స్మగ్లర్స్, పుష్పరాజ్. ఖుషి నువ్వేనా పుష్ప? నువ్వేలే, ఎందుకని సిగ్గుపడబా, చెప్పులే ఎందుకని. సరే రా, పండ్లు కోద్దాం రండి. మీకు వీడియో అన్న పట్టుకుంటే నేను కోస్తా. హలో గాయ్స్, చలో. ఈ పండ్ల పేరు ఏంటో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒకటి వచ్చేసి రెడ్గా ఉంది, ఇది బాగా పండిన పండు అనుకుంటాను. ఇవి వచ్చేసి ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇవి ఇంకా పండాలా. పండితే రెడ్గా ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా వస్తుంది. ఇది పండాల్సిన కాయ, ఇది పండిన కాయ. బాగుంది. ఇప్పుడు నేను కోసి మీకు చూపిస్తాను కొన్ని పండ్లు అయితే. దూరంగా వెళ్ళి లాంగ్ వెళ్ళి ఇది మొత్తం ఉన్నాయి. ఎందువల్ల అంతే. పురుగులు చికిత్స చేసేలు ఉంటాయి వాటిని.
వద్దు సాహసాలు చేయబాక. బాగానే ఉంది. తినొచ్చా తినకూడదా? నాకు తెలియదు. నీకెలా తెలుసా? అనకు చెప్పింది. అనుకో ఇంటికి దండిగానే చెట్టు దానికి. పాస్ చేస్తున్నా ఇంకా. గాయ్స్ చూశారు కదా, మీకు చూపించడానికి కొన్ని పండ్లు అయితే కోసాను. ఇవి తినొచ్చో తినకూడదో నాకైతే తెలియడం లేదు. ఒక పండు అయితే తిన్నాను కానీ కొంచెం తీయగా ఉంది, కొంచెం ఒగరుగా ఉంది. దీని టేస్ట్ అయితే అలా ఉంది. సో నాకైతే భయానికి నేను తినలేదు. సో తినొచ్చో తినకూడదో ఈ ఏం పండ్లో ఒకసారి మీరే కామెంట్ చేయండి. ఓకే గాయ్స్, ఆ ఫ్రూట్స్ ఏంటో తెలియదని చెప్పాను కదా, నేనైతే గూగుల్లో సెర్చ్ చేశాను. జమైకన్ బెర్రీస్ అంట. జమైకన్ బెర్రీస్. మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మీరు తిన్నారో లేదో కూడా ఒకసారి కామెంట్ చేసేయండి. మేము ఇంకా చూస్తూ ఉన్నాం, ఇంకేమన్నా ఫ్రూట్స్ ఏమన్నా, ఇంకేమన్నా పండ్లు ఏమన్నా దొరుకుతాయేమో అట్లా. లాస్ట్ టైం వచ్చినప్పుడు పరిగి పండ్లు అయితే ఉన్నాయి. అవైతే మాకు తెలిసినవే, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. ఇదైతే బీడీ చెట్టు పండు. బీడీ చెట్లు తెలుసు కదా, బీడీ గుట్కా పాన్ పరాక్ అనేసి వాటి చెట్లు ఇవి. బీడీ చెట్టు అంట. బీడీ చెట్టు. ఓకే, చుట్టా బీడీ ఐ థింక్ వాటితోనే చేస్తారనుకుంటే. ఇదేదో చెట్టు ఉంది చూడు, ఇంకో అక్కడే బ్లాక్ పండ్లు ఏదో ఉన్నాయి. వీటన్నిటిని కూడా కోసుకొని వెళ్ళి గాయ్స్, ఈ పండ్లు ఏంటో ఒకసారి చూడండి మీరే. సెర్చ్ చేయబా. చాలా ఉన్నాయి కానీ ఇట్లు అసలు ఈ పండ్లు ఏంటో తెలియదు, వీటి గురించి తెలియదు, చెప్తే మాత్రం తెలియదు. ఇవి తినొచ్చు అని మాత్రం తెలిస్తే మాత్రం వీటి కథ వేరేలా ఉంటుంది. బ్లూ కలర్ లో ఉంది దీనికి, లోపల ఇన్సైడ్ అయితే చూడు. బ్లూ బెర్రీస్ అని మాత్రం అనుకో, ఇక్కడ ఉండవు. ఇంకే బ్లూ ఇంకా ఐ థింక్ మనం రాసే పెన్ను వీటితోనే చేస్తారనుకుంటా, బ్లూ పెన్ను. వైలెట్ దీంతో తయారు చేస్తారు. ఉజాలా. మేము ఇంకా లోపలికి వెళ్తున్నాం కానీ వెళ్ళడానికి భయం వేస్తుంది. గాయ్స్, వీడియో చూడండి, వీడియో లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. ఇంకా ఏమన్నా పండ్లు దొరుకుతాయేమో ఎగ్జైట్మెంట్గా ఉంది మాకైతే. సో మీరు కూడా చూసినట్లయితే మీకు కూడా పండ్లు చూపిస్తాం, ఏమేమి పండ్లు దొరికాయో, అవి ఎలా ఉంటాయో. మాకేమన్నా తెలియకపోతే మీరు చెప్పండి కామెంట్లో. సో అదన్నమాట. రండి ఒక్కసారి లొకేషన్ చూడండి. సూర్యుడైతే ఇప్పుడే ఉదయించాడు. 6:30 అవుతుంది. మేము వచ్చింది ఇక్కడికి 6కి వచ్చాము, ఇప్పుడు 6:30 అవుతుంది. లొకేషన్ చూడండి. కొండ చాలా ఎత్తుగా అయితే ఉంది. లోపలికి పోలేము, ఇక్కడ దారి లేదు గాయ్స్. భయంకరంగా ఉంది, దట్టమైన అడవి. లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేస్తున్నాము. గాయ్స్, యాక్చువల్లీ అయితే మాకు భయం వేస్తుంది పైకి వెళ్ళాలంటే. సో మేము రిటర్న్ అయిపోతున్నాము. అంత ధైర్యం చేయాల్సిన అవసరం లేదు కూడా. పనులు లేకపోతే పోయాయి, మనం బాగుంటే చాలు, బతుకుంటే ఎన్నైనా తినచ్చు. సో ఇప్పుడు మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ ఉన్నాయి కదా పండ్లు, చూపించాను కదా ఇందాక వెళ్ళేటప్పుడు పైకి. సో మిస్ చేసుకుంటున్నాం ఆ పండ్లు, అవేంటో తెలియదు కాబట్టి. ఇక్కడ చూడు ఈ పండ్లు రెడ్వి, ఇందాక కోసాం కదా, కోసుకుందామా? ఇక్కడ ఇవి బాగున్నాయి. ఇది ఇంకో చెట్టు, అక్కడ కోసింది మాత్రం అది వేరే చెట్టు, ఇది వేరే చెట్టు. కూర్చునేసింది నాకు.
పండ్లు అయితే కొన్ని పండ్లు అయితే దొరుకుతున్నాయి కానీ ఇవి తినొచ్చో తినకూడదో తెలియదు, ఏం పండ్లో కూడా తెలియదు మాకు. భయం వేస్తుంది. సో వీటి గురించి తెలుసుకొని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చి పడేస్తాం అంతే. ఖుషి పట్టుకో. ఇంటికి వెళ్ళాక ఈ పండ్లు తినొచ్చు అని తెలిసి అన్నీ నీకే తినేసి, నీకు కొంచెం అన్న కొంచెం. ఇప్పుడు మనకేం కావాలంటే అవ్వ ఆకు అడిగింది కదా, కాలు నొప్పి అనేసి, మోకాలు నొప్పులు అనేసి. సో ఈ ఆకు అయితే మోకాలు నొప్పులకి పనిచేస్తుందంట. మా అవ్వ కోసుకోరమ్మని అడగలేదు, మేమే కోసుకెళ్తున్నాం. ఆకుని బాగా దూచి కాళ్ళకి పెట్టుకున్న నైట్ పోయేటప్పుడు. ఈ ఆకు నేను బాగా చూపిస్తాను చూడండి. ఈ ఆకు అన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఓకే, యాక్చువల్లీ అప్పటి కాలంలో అయితే ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇలాంటి ఆకులు మొక్కలు వీటితోనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం కాకపోతే హాస్పిటల్స్ అనేసి, ట్యాబ్లెట్స్ అనేసి, ఇంజెక్షన్స్ అనేసి ఇట్లా చేస్తున్నాం. కానీ అప్పటి కాలంలోనే ఆయుర్వేదిక్ అంటే న్యాచురల్గా దొరికే వాటితోనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేవాళ్ళు. సో అదే బెస్ట్ అనుకుంటాను. ఇప్పుడు ఎనీ టైం ట్యాబ్లెట్స్ మింగడం, ఇంజెక్షన్స్ వేసుకోవడం అవే హెల్త్కి ప్రాబ్లం తెస్తాయి అనుకుంటా. ఐ థింక్ అందరికీ తెలిసిందే అది. గాయస్ ఇప్పుడే నిద్ర లేచి వచ్చాం కాబట్టి మేమైతే ముఖం కూడా కడగలేదు. ముఖాలు ఏదన్నా పాల్టుగా ఉంటే క్షమించండి, ఇందులో మా పొరపాటు అయితే అస్సలు లేదు. గాయస్ చూడండి, ఇదే మా అవ్వకి తీసుకెళ్తున్న నాకైతే ఇదే మోకాల నొప్పులకి. ఇంకా దేనికన్నా యూజ్ అవుతుందంటే మా అవ్వని అడిగి కనుక్కొని, సో మాకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవి యూజ్ చేసుకుంటాం అన్నమాట. గాయస్ ఇప్పుడైతే మాకు పక్షులు గూడులు అయితే కనిపించాయి. మేము అక్కడికి వెళ్తున్నాము. అంటే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే దూరంగా అయితే కనిపించాయి. ఊరికి అట్లా చూస్తూ ఉంటే దూరంగా కనిపించాయి. సో ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్తున్నాను, అలాగే మీకు కూడా చూపిస్తాను. మాన్ గాయస్ ఇప్పుడైతే పిచ్చుక గూడు దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెయిట్ అండ్ సీ. కొంచెం దూరం అయితే ఉంది, కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైంది. మార్నింగ్ నుంచి ఈ సాంగ్ అయితే వింటూ ఉన్నాను, ఎందుకంటే నిన్న ఈ మూవీ చూశాను కనుక. సో ఆ సాంగే నా మైండ్లో మెదులుతూ ఉంది, అందుకే పాటల రూపంలో పాడుతున్నా. ఇగో ఇక్కడ ఇంకా పండ్లు ఉన్నాయి, రెడ్ కలర్వి, ఎల్లో రెడ్ కలర్. ఈ పెద్ద పండ్లు ఇవి చాలా బాగుంది. అంతేలే, తినే పండ్లు అయితే ఎక్కువ కనిపించవు. ఏందండి గూడ్లు ఉన్నాయా గాయస్? దగ్గరికి వచ్చేసాం గాయస్, కానీ దారే భయంగా ఉంది. ఇక్కడ ఎట్లా వెళ్ళాలా, భయంకరంగా ఉంది దారి మాత్రం. చూడండి బ్యాక్ సైడ్ ఉంది, ఒక నిమిషం. బ్యాక్ సైడ్ అక్కడ పెద్ద చెట్టు ఉంది కదా. ఓకే గైస్, అక్కడ చెట్టు ఉంది కదా, అక్కడికి పైన అక్కడికి వెళ్ళాలన్నమాట. వెళ్తాం ఇప్పుడు, వెళ్ళాల్సిందే కూడా. పోవాలా, ఇట్లా ఉంది, ఈ సైడ్ ఉంది రా. అరే మేము వెళ్ళడానికి ధైర్యం చేస్తున్నాము. అసలు ఏం జరుగుతుందనేది వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ అంతే. గాయ్స్ వెళ్ళే దారిలో ఒక పెద్ద గుంట అయితే తవ్వున్నారు. ఎప్పుడు తవ్వారో, ఎలా తవ్వారో, ఎవరు తవ్వారో కూడా మనకు తెలియదు. కొండ నీళ్ళు స్టోర్ అవ్వడానికి అంట, నాకైతే ఐడియా లే. చూడండి అక్కడ ఉంది కదా, కనిపిస్తున్నాయి కదా గూడ్లు. చూడండి
ఇంకా దగ్గరికి వెళ్దాం, వద్దు. చూపిస్తా మీకోసం. అంటే ఇవి చూపించడానికి నాకైతే పెద్ద ఆసక్తి లేదు, కానీ కొంతమంది చాలా వరకు చూసుంటారు కదా విలేజెస్లో, పట్టణాల్లో ఉన్న వాళ్ళు వీటిపైన పెద్ద ఐడియా ఉండదు. సో అలాంటి వారి కోసం నేను చూపిస్తున్నాను. వచ్చాం కదా, చూడండి, పిచ్చుక గూడులు అనుకుంటాను. ఎంత బాగా అల్లతాయో తెలుసా, మనుషులు కూడా అల్లలేరు. ఇప్పుడే ఒక పిచ్చుక అలా వెళ్ళిపోయింది. అక్కడ కూడా కొద్దిగా ఒక 3-4 అయితే ఉన్నాయి ఆ చెట్లో. ఈ చెట్లు మాత్రం ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే పిచ్చుకలు అయితే గూడులోనే ఉంటాయి, బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడే తిరుగుతా, చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. సో గైస్, చూసారు కదా పిచ్చుక గూళ్ళు నా బ్యాక్ సైడే ఉన్నాయి. సో ఇంక చాలు, ఇంక ఇక్కడ నుంచి బయలుదేరియాలా, ఎందుకంటే ప్లేస్ మంచిది కాదు కనుక. ఇక్కడ ప్లేస్ గురించి మనకు పెద్దగా ఐడియా కూడా లేదు కనుక మనం బయలుదేరేస్తాం ఇక్కడ నుంచి. ఇంకా ఇందాక చూపించిన గుంట అయితే ఇదే. ఇక్కడ కొండ నుంచి కిందకి వచ్చే వాటర్ స్టోర్ అవుతాయంట. ఇక్కడ మ్యాక్సిమం మనం భయపడాల్సింది పాములకు మాత్రమే. జంతువులు అంటారా పెద్దగా ఇక్కడైతే ఉండవు, ఎందుకంటే ఇది పెద్ద అడవి అయితే కాదు. ఇక్కడ రొటీన్గా జనాభా తిరుగుతూ ఉంటారు, దగ్గర రోడ్డు కూడా దగ్గరే కనుక ఇది పెద్ద అడవి అయితే కాదు కనుక ఇక్కడ జంతువుల వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా భయపడాలంటే పాములు ఉంటాయని భయపడాల. రీసెంట్గా పడిన వర్షానికైతే ఇక్కడ వాటర్ కొద్దిగా స్టోరేజ్ ఉన్నాయి. ఇది ఒక చిన్న గుంట, ఇందులో చేపలు ఉంటాయో లేదో మనకు తెలియదు. సో మేమైతే దగ్గరికి వచ్చేసాము, రోడ్డు దగ్గరికి వచ్చేసాము. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఫైనల్గా బిక్కు పండ్లు అయితే మనకు దొరకలేదు, ఎందుకంటే బిక్కు పండ్ల కోసం ఇంకా పైకి వెళ్ళాలి, అంత ధైర్యం మనకు లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంతమంది జనాభాని వేసుకొని వెళ్ళడం బెటర్. ఐ థింక్ 2-3 వెళ్ళడం అంత సేఫ్ అయితే కాదు. ఒక 3-4 మెంబర్స్ ఉంటే, 3-4 మెంబర్సా కాదు, కనీసం ఒక 5 మెంబర్స్ పైన ఉంటేనే బెటర్. ఒకవేళ ఏదైనా జరిగినా, ఏదైనా ప్రాబ్లం అయినా కొంతమంది ఉంటేనే కదా ధైర్యంగా ఉంటుంది. సో గైస్, వచ్చేసాం రోడ్లోకి. నా బైక్ అయితే అక్కడే ఉంది, చూడండి అక్కడ ఉంది. సో ఇంకేంటి మరి సంగతులు, ఈ సండే మేము ఇలా గడుపుతున్నాము. సో మీ సండే ఎలా ఉందో మీకే తెలియాలా. సో ఇదండి మన వీడియో, ఈనాటి వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్. సో సక్సెస్ఫుల్గా అయితే మేము ఆకు కోసుకొని వెళ్తున్నాం మా అవ్వ కోసము. ఇంటికి వెళ్ళాక మా అవ్వ ఎక్స్ప్రెషన్ ఏంటో చూసి వీడియో తీసి మీకు కూడా చూపిస్తాము. సో అంతవరకు వెయిట్ అండ్ సీ. వీడియో చూస్తూ ఉండండి, అలాగే వీడియో చూస్తూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఓకే, బాయ్ 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 బాయ్. సాయంకాలం పోయింది కొంచెం కదిలి అది యాక్చువల్గా అయితే.
గైస్ చూసారు కదా, ఈ ఆకు మా అవ్వకి ఇచ్చినందువలన మా అవ్వ అయితే హ్యాపీగా ఫీల్ అయింది. సో ఈనాటి వీడియో ఇదే అనమాట. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.